అండి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? టెంపుల్స్కి వెళ్ళారా? చాలా మంది టెంపుల్స్కి వెళ్ళి ఈరోజు 365 ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగించి మంచిగా చేసుకుంటారు కదా. నేనైతే ఇంట్లోనే చేసుకున్నానండి. నాకు ఆ హెవీ రష్లో టెంపుల్కి వెళ్ళి చేసుకోవడం కన్నా నార్మల్ డేస్లో వెళ్ళి చేసుకోవడము ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాను. నేను కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ నా బ్లాగ్ని చూడండి, అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మర్చిపోతారేమో ఫస్ట్ లైక్ అయితే ఒకటి చేసేసేయండి. అండ్ ఈ వీడియో రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అండి. సో నేనైతే షేర్ చేసేస్తున్నాను, అందరూ కూడా చూడండి. బాయ్ బాయ్. నేనైతే ఏ ఫెస్టివల్ అయినా ఒక డే ముందే అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకుంటానండి. అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేను మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని వాళ్ళని స్కూల్కి పంపించి రిమైనింగ్ వర్క్స్ చేసుకోవాలంటే చాలా కష్టము. అందుకని చెప్పి ఏ ఫెస్టివల్స్ అయినా సరే ముందుగానే ఇలాగా దేవుడి పాత్రలన్నీ మంచిగా వాష్ చేసేసుకొని బొట్లు అవి పెట్టేసుకుంటానండి. అండ్ అలాగే ఇల్లు కూడా మంచిగా ముందు రోజే తుడిచేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అండ్ బయట వాష్ చేసుకోవడం అంతా కూడా ముందు రోజే ఈవినింగ్ చేసేసుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని పెట్టుకొని ఈ వర్క్స్లో నేను ఉన్నానంటే వాళ్ళకి స్కూల్కి లేట్ అయిపోతుంది. అండ్ అలాగే మా ఆయనకి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఇలా అన్ని వర్క్స్ కూడా లేట్ అయిపోతుంది కదా. సో ప్రశాంతంగా ఏ ఫెస్టివల్ చేసుకోవాలన్నా కూడా నేనే కాదు, నాలాగా పిల్లలున్న లేడీస్ అందరూ కూడా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ముందుగానే దేవుడికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా తెచ్చేసుకొని మంచిగా చేసుకోండి, ఏమీ తప్పు లేదండి. అండ్ నాకు లక్కీగా కార్తీక పౌర్ణమి ముందు రోజు మా అమ్మ అయితే ఇంట్లోనే ఉన్నిందనమాట. సో మంచిగా హెల్ప్ అయితే దొరికేసింది. ఇంకా అమ్మ ఇవన్నీ వాష్ చేసేసి పెట్టేసింది. నేనేమో స్నేహాన్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేదానికి వెళ్ళాను. అండ్ మా అమ్మే మొత్తం వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసిందండి. లాస్ట్లో ఇలా దేవుడికి బొట్లు అవన్నీ మాత్రం నాకైతే ఇచ్చిందనమాట. నేనైతే పెడుతున్నాను. ఏ పనులైనా చేసుకోవచ్చు కానీ అండి దేవుడి సామాన్లు మాత్రం క్లీన్ చేయడం చాలా ఓపిక అండ్ అలాగే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో నేనైతే మంచిగా షబీనా అండ్ అలాగే పీతాంబరి ఉంటుంది కదా, ఈ రెండు యూస్ చేసి దేవుడి పాత్రలన్నీ కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకుంటానండి. కానీ చాలా టైం పడుతుందండి, చేతులు కూడా భలే నొప్పులు వస్తాయి. కార్తీక పౌర్ణిమ శివుడికి చాలా ఇష్టమైన మంత్లో కార్తీక నెలలో వస్తుంది కదా అండి. చాలామంది మార్నింగ్ 4కి అలా లేచేసి తలస్నానం చేసేసుకొని దీపం పెట్టుకుంటారండి ఈ మంత్లో ఇంట్లో. కానీ అందరికీ కుదరదు. కుదిరే వాళ్ళైతే మంచిగా ఆ టైంకి లేచి దీపం పెడితే చాలా మంచిది. అండ్ అలాగే అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అందరూ కూడా మార్నింగ్ చల్ల నీళ్ళతో తలస్నానం చేసి మంచిగా టెంపుల్కి అయితే వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఈ మంత్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారనమాట బయట. 4 o'clock నుంచి కూడా మంచిగా జనాలు అయితే తిరుగుతూ ఉంటారండి. ఎస్పెషల్లీ మాకు కపిల్ తీర్థం కొంచెం దగ్గర కదా, సో చాలామంది దీపం పెట్టడానికి మార్నింగ్ లేచి కపిల్ తీర్థంకి వెళ్ళే వాళ్ళు అంతా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు కపిల్ తీర్థంలో ఉంటారండి రష్. కపిల్ తీర్థంలోనే కాదు, శివుడి టెంపుల్స్ అంతా కూడా ఫుల్ హెవీ రష్తోనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా చాలా రష్ అయితే ఉంటుంది. నేనైతే ఆ డేస్లో వెళ్ళను, కానీ ఈ కార్తీక నెలలో మాత్రం వెళ్ళి దీపం అయితే పెట్టుకుంటానండి. కాకపోతే ఇంకా ఈసారి వెళ్ళలేదు. సో ఇంకా ఉంది కదా, వెళ్ళాలి. అండ్ పిల్లలకి ఈయనకి ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఈయన పిల్లలకి స్కూల్స్ మొన్నటిదాకా లీవ్ ఇచ్చారు కదా, ఇంకా సాటర్డేస్ కూడా ఫుల్ డే అలా పెట్టేసుకుంటూ ఉన్నారు. ఇంకా అస్సలు కుదరట్లేదండి. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా 3 times ఏమో దీపం పెట్టాను. అంటే డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్ళి మంచిగా దీపం పెట్టుకున్నా. కపిల్ తీర్థంలో, రామగిరిలో అండ్ అలాగే ఇంకొక ప్లేస్లో కూడా దీపం అయితే పెట్టుకున్నాను. ఈసారి ఒక్క ప్లేస్లో కూడా ఇంకా పెట్టలేదు. అండ్ అస్సలు కుదరలేదండి. ఇంకా వెళ్ళాలి, చూడాలి ఎప్పుడు కుదురుతుందో మరి. ఇంకా వీటన్నిటికీ దీపాలుకి అంతా కలిపి బొట్లు పెట్టేసరికి నాకైతే ఒక 1/2 hour టైం అయితే పట్టేసిందండి. మట్టి దీపాలన్నిటికీ కూడా బొట్లు పెట్టేశాను. ఆ రోజు బయట అంతా కూడా పెట్టుకోవచ్చు కదా, గడప దగ్గర అంతా కూడా బాగుంటుందని చెప్పి అలా అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది, అంటే కార్తీక పౌర్ణమి రోజు ఇది, ఈ రోజుదే. సో నేను ఈ రోజే షేర్ చేసేస్తున్నాను. మా అమ్మ మార్నింగ్ 4 o'clockకే లేచేసి మొత్తం అంతా కడిగేసి ముగ్గులు వేసేసి తులసి
తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేసింది. నేనేమో మెల్లగా లేచానండి. ఇంకా అమ్మ ఉంది కదా, అమ్మ చేసుకుంటూ ఉంది కదా, నేనైతే లేచాను. ఇంకా అన్ని వర్క్స్ చేసేసుకునింది అనమాట. అండ్ తర్వాత నేను త్వరగా స్నానం చేసేసుకొని వచ్చి మళ్ళీ నేనైతే ఇక్కడ ఇంకా హారతిస్తూ ఉన్నాను. అండ్ మా ఇంట్లో ఈశాన్య మూల ఇలా ఉంటుందన్నమాట. మంచిగా సన్లైట్ పడేదానికి కిటికీలు కూడా పెట్టాము. కాకపోతే వెనక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ మధ్య సన్లైట్ రావట్లేదు. అండ్ ఇక్కడ దేవుడి పటాలకంతా కూడా మంచిగా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి బాగా రెడీ చేసేసింది మా అమ్మ. అండ్ ఇంకా దీపం కూడా పెట్టేసింది. నేనేమో ఇప్పుడు లేచి వచ్చి స్నానం చేసుకొని ఇంకా హారతి ఇద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. పిల్లలైతే ఇంకా లేవలేదండి. నేను కూడా కొంచెం బిన్నెనే లేసేసాను. మా అమ్మ లేకపోతే ఇవన్నీ కూడా నేనే చేసుకోవాల్సి వచ్చేది. చాలా లేట్ అయిపోయేది. అమ్మ ఉండడం వల్ల ఈ పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసేసుకున్నాము. నేను చూసారా తలస్నానం చేసేసుకొని అలా వచ్చానన్నమాట. ఇంకా ఫాస్ట్గా హారతి ఇచ్చేయాలి, మళ్ళీ పిల్లల పనులన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చేసుకొని వాళ్ళని స్కూల్కి పంపించాలని చెప్పి హారతి అయితే ఇచ్చేసి దేవుణ్ణి అయితే నమస్కారం చేసుకున్నానండి. యాక్చువల్గా 365 ఒత్తులు కూడా తీసుకొని రావాలి అనేసి మళ్ళీ ఇంకా పూజ చేసుకోవాలి అని చెప్పి స్నేహాని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి నేనైతే అన్నీ తెచ్చుకున్నాను. ఈయన ఇంట్లో లేకపోతే అన్ని వర్క్స్ నా మీదే పడిపోతుంది. ఇక్కడ చూసారా తులసి చెట్టు దగ్గర బాగా ముగ్గైతే వేసిందా మా అమ్మ. ఇక నేను క్యారెట్ హల్వా చేసేసాను ప్రసాదం లాగా దేవుడికి. ఇంకా తులసి చెట్టు దగ్గరే 365 ఒత్తులతో దీపం పెట్టుకొని హారతిచ్చుకుందాము అని చెప్పి అంతా కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ టెంకాయ కూడా దేవుడికి కొట్టి దండం పెట్టుకుందామని తెచ్చుకున్నానండి. అండ్ ఇక్కడ మా అమ్మ పద్మం ముగ్గు భలే వేసింది కదా. అండ్ ఇదైతే ఉసిరి చెట్టు. మా అమ్మ పూజ చేసింది కదా అండి, తులసమ్మ పూజ, అప్పుడు ఉసిరి చెట్టు అయితే ఉన్నింది కదా, ఆ ఉసిరి చెట్టు కూడా మా నాన్న అయితే ఈరోజే తీసుకొని వచ్చేసారు. ఇంకా నాటేసి మా అమ్మని తీసుకొని ఇంటికైతే వెళ్ళారు. మా అమ్మ ఇంటికి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఇక్కడ కూడా నేను దీపం అయితే పెట్టేశాను. అండ్ ముందు లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ ఈ చెట్టు కూడా ఇచ్చున్నారు, ఈ ఉసిరి చెట్టు కూడా. ఇక్కడ కూడా దీపం అయితే పెట్టేశానండి ఈరోజు. అండ్ రోజు అయితే పెట్టాను కానీ ఈరోజు మాత్రమే పెట్టానండి. అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట ఈ చెట్టు, చాలా పెద్దదైపోయింది. అండ్ కాయలు కూడా కాసాయండి. అండ్ గడప దగ్గర ముగ్గు అయితే ఇలా వేసింది మా అమ్మ. అదంతా కూడా ఈ బ్లాగ్లో పెడదాము అని చెప్పి అలా షేర్ చేస్తున్నాను. అండ్ మా ఇంటి దగ్గర బుజ్జి వినాయకుడు అయితే ఉన్నాడు. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను. దీపాలు అయితే పెట్టాను కదా ఉసిరి చెట్టు దగ్గర, తర్వాత ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవాలండి. మనం టెంపుల్కి వెళ్ళడం కుదరకపోతే ఇలా తులసి చెట్టు దగ్గరైనా ఉసిరి చెట్టు దగ్గరైనా 365 ఒత్తులు పెట్టి చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. మనసు భక్తితో ఉండాలి. అండ్ అలాగే మనం చేసే పని మంచిదై ఉండాలి. కానీ దీపం ఎక్కడ పెడితే ఏముంది చెప్పండి, అన్నీ కూడా దైవ స్వరూపాలే కదా. అందుకని చెప్పి నేనైతే ఇంట్లోనే చేసుకుంటున్నానండి. ఇంకా దీపం అయితే పెట్టేశాను. మంచిగా 365 ఒత్తులు వేసేసి పెద్ద ప్రమిద అయితే ఉందన్నమాట నా దగ్గర, అదైతే తీసేసుకొని నూనె అది వేసేసుకున్నాను. మంచిగా ముందుగానే మనం దీపం పెట్టడానికి ఒక 15 minutes to 20 minutes ముందే నానబెట్టేసుకున్నామంటే మంచిగా వెలుగుతుందనమాట. ఇంకా నైవేద్యం అయితే తులసి చెట్టుకి కొంచెం పెట్టేసి తర్వాత ఇంకా టెంకాయ కొట్టి హారతిద్దామని చెప్పి చేస్తూ ఉన్నానండి పూజ. అండ్ చాలా శివ అష్టోత్తర శతనామాలు కూడా చదివాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ శివుడు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, నాకు ఈ మంత్ అన్నా కూడా చాలా ఇష్టం. కానీ కొన్ని ఈ పిల్లలు ఈ బాధ్యతలు బరువులు ఉండడం వల్ల టెంపుల్కి వెళ్ళి చేసుకోలేకపోతున్నాను. అండ్ నాకు రష్ ఉంటే అస్సలు నచ్చరండి. ప్రశాంతంగా ఉండాలి టెంపుల్లో, ప్రశాంతంగా ఒక 5 minutes ఉన్నా ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది. ఇంకా నేనైతే నమస్కారం చేసేసుకొని దేవుడికి కోరికలు ఉంటాయి కదా అందరికీ, అవన్నీ కోరుకొని టెంకాయ అయితే కొడుతున్నాను అనమాట. అండ్ దీపం అయితే మంచిగా వెలిగిందండి, చాలా హ్యాపీ అనిపించింది. నాకు ముందైతే టెంకాయ కొట్టడం అస్సలు రాదండి. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా మా అమ్మ కొట్టేసేదనమాట, అస్సలు వచ్చేదే కాదు. మేము టెంపుల్కి వెళ్ళినా మా ఆయన దగ్గర ఇచ్చేస్తాను. నాకు భయం అనమాట, అందరిలో టెంకాయ కొట్టాలంటే కూడా భయము.
ఇప్పుడైతే కొంచెం కొంచెం నిదానంగా నేర్చేసుకున్నాను. మంచిగానే వస్తుంది. కాకపోతే ఒక 3-4 టైమ్స్ అయితే గట్టిగా కొడితే కానీ పగలదనమాట. ఎక్కడ టెంకాయ దెబ్బ తగులుతుందా, నాకు దెబ్బ తగులుతుందా అన్నట్టు కొడతానన్నమాట. అండ్ హారతి అయితే ఇచ్చేసానండి. ఇలా చాలా సింపుల్గా నేనైతే ఇంట్లోనే కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాను. చాలామంది సాయంత్రం కూడా చెరువుల దగ్గర అలాగే కోనేరు దగ్గరికి వెళ్ళి దీపాలు కూడా చెరువులో అలా కోనేరులో కూడా వదులుతూ ఉంటారు కదా. సో నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఆ పాట ఉంది కదా, ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం, ఆ సాంగ్లో చూశాను అంతే. బట్ రియల్గా అయితే నేను ఎప్పుడు కూడా టెంపుల్కి ఆ టైంలో వెళ్ళి దీపాలు వదలడం అయితే ఇప్పటిదాకా చూడలేదండి. చూడాలి. ఎక్కడైనా మీకు తెలిస్తే మాత్రం అలా చేసే ప్లేస్ ఎక్కడ అనేది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. నేనైతే ఇలా కార్తీక పౌర్ణమిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడి దాకా వీడియో వాచ్ చేసిన దానికి. అండ్ అలాగే మీ చేత్తో మంచిగా ఒక లైక్ అయితే ఇచ్చేసారా. ఈ వీడియో రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి. వచ్చే కార్తీక పౌర్ణమికి మంచిగా ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వాలని మీరు నాతో పాటు కోరుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు.